ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. కొరియన్ గేమ్ కు బానిసలై 9వ అంతస్తు నుంచి దూకి ముగ్గురు అక్కా చెల్లెళ్లు బలైనట్లు అనుమానిస్తున్న కేసు ఉత్తరప్రదేశ్ పోలీసులను గందరగోళంలో పడేసింది. బాలికల తండ్రికి 2 కోట్ల రూపాయలకు పైగా అప్పులున్నట్లు పోలీసులు గుర్తించారు. స్టాక్ ట్రేడర్ అయిన చేతన్ కుమార్ కరెంటు బిల్లులు చెల్లించడానికి ఇంట్లోని ఫోన్లను అమ్మేశాడని తెలిపారు. చేతన్ కుమార్ కు 2 భార్యలని, వారిద్దరూ అక్కా చెల్లెళ్లని తెలిపారు. మొదటి భార్యకు 2, రెండో భార్యకు ఈ 3 బాలికలు కలిపి మొత్తం 5 పిల్లలు ఉన్నట్లు వివరించారు. అప్పుల కారణంగానే 2 ఏళ్లుగా చేతన్ 3 బాలికలను పాఠశాలకు పంపలేదని తేల్చారు. కొరియన్ గేమ్లు, షోలకు పిల్లలు బానిసవటం, పేర్లను మరియా, సిండి, అలిజా అని కొరియన్ పేర్లుగా మార్చుకున్నది నిజమేనని తెలిపారు. ఇండియన్ అబ్బాయిని పెళ్లి చేసుకోమని అనటానికి ఎంత ధైర్యం అంటూ తండ్రిని హెచ్చరించారని, ఈ విషయం పిల్లల డైరీలో ఉందని వివరించారు. అయితే ఈ ఒక్క కారణంతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఇప్పుడే నిర్ధారించలేమని వివరించారు. అటు రాత్రి 2 గంటల సమయంలో పిల్లలు 9వ అంతస్తుపై ఉండటాన్ని ఓ ప్రత్యక్ష సాక్షి చూశాడు. పెద్దమ్మాయి అంచువైపున నడుస్తుండగా మిగిలిన 2 బాలికలు ఆమెను వెనక్కి లాగడానికి ప్రయత్నించారని చెప్పాడు. దీంతో 3 చనిపోవాలని అనుకున్నారా లేదా ఒకరు చనిపోతుంటే మిగిలిన వారు కాపాడేందుకు యత్నించారా అన్న అనుమానం కూడా మొదలైంది.